హలో అండి, వెల్కమ్ టు సంతోషితో స్టిచ్. ఇప్పుడు ఈ విధంగా టాజల్స్ అనేది చాలా ఫ్యాషన్ కదండి. సో అది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ పైన క్రిస్ క్రాస్ డిజైన్ ఉంది కదా, అంటే నేను పూర్తిగా కుట్టడం అయితే చూపించలేదండి, జస్ట్ మీకు డోరీ ఎక్కించడం అయితే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ నేను నెక్స్ట్ వీడియో మాత్రం మీకు తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పైన ఫస్ట్ మనం డోరీని కట్ చేయకుండా ఇలా ఫస్ట్ క్రాస్గా తీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే మన డోరీని అందులోకి ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూసారు కదా నేను ఎలా ఎక్కిస్తున్నానో. ఇలా చేసిన తర్వాత అండ్ వేరే సైడ్ కూడా సేమ్ అలా ఇప్పుడు మిగిలిపోయిన వాటిలలో మళ్ళీ ఇప్పుడు ఇది పెట్టాలి. ఇంతే అండి. ఇది పెట్టడం మాత్రం చాలా ఈజీయే, కాకపోతే కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్నాను. అండ్ ఈ కటింగ్ స్టిచ్చింగ్ ఇదంతా నేను ఇంకో వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. సో అక్కడ బిజీ వల్ల నేను అసలు ఇది వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ టాజల్స్ మాత్రం కంపల్సరీ ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను. మళ్ళీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తానండి. సో ఇప్పుడు డోరీ పని అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు టాజల్స్ దగ్గరికి వెళ్దాం. దానికోసం ఇలా క్లాత్స్ కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నార్మల్గా ఏంటి అంటే మనకి బ్లౌజ్లో క్లాత్ ఉంటుంది కదా, దాంతోనే చేశాను నేను. లేదు మీకు గోల్డ్లో కావాలి అంటే గోల్డ్ టిష్యూ క్లాత్ తీసుకొని అయినా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ప్రజెంట్ టోటల్ ఫ్యాషన్ కాబట్టి ఇంకా లుక్ అయితే ఇంకా చాలా ఆసమ్గా అనిపిస్తుందండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మెజర్మెంట్స్ చూసారు కదా, 3.5 by 3.5, అంటే ఎటు చూసినా 3.5 కనిపిస్తుంది. చూడండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలాగా బాక్స్లో ఎటువైపు చూసినా కూడా 3.5 ఉంది. ఇప్పుడు ఇలా సమోసాలాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా, అండ్ ఇంకో ఫోల్డింగ్ ఇవ్వాలి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈజీగా అర్థమైపోతుందండి. బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు, అంత ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మార్క్ వేసుకున్న దగ్గర కుట్టు వేసుకోవాలి. సో అక్కడ వైపున ఫోల్డింగ్ ఉంది చూడండి, ఇక్కడ వైపున కుట్టు, అంటే ఇది ఓపెన్ ఉంది, నేను చూపించే సైడ్ ఓపెన్ ఉంది. అండ్ కింద నుంచి చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలండి. అలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే మనకి బయటికి ఖర్చు క్లాత్ అనేది రాదు. అంటే ఇక్కడ సైడ్ ఓపెన్ ఉంది కదా, అది బయటికి రాదనమాట. సో నార్మల్గా ఇట్లా సమోసాలు వీటిని అయితే సమోసాలు అంటారు. సో ఇవి కుట్టుకునేటప్పుడు కూడా ఇలా ఫోల్డింగ్ ఇచ్చి కుట్టుకుంటే మీకు మంచి ఒక రోజ్ పెడల్ షేప్ లాగా కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇలా బంచెస్ లాగా కుట్టినప్పుడు మాత్రం ఇంకా బాగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా కుట్టుకోండి ఇలాగే. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్తో ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూసారు కదా, మన కింద ఎక్స్ట్రా ఎడ్జెస్ అనేటివి బయటికి రావన్నమాట. సో అందుకని కింద ఫోల్డింగ్ ఇచ్చేసి కుడతాం మనం. ఇప్పుడు ఇలాంటి సమోసాలు కొన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. సో ఎక్కువ బంచెస్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ పీసెస్ తీసుకోవాలి, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోండి. అండ్ మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ ముందు చూపించినట్టుగానే ఫోల్డింగ్ ఇవ్వండి. తర్వాత ఎవరికైనా కింద ఎలా ఫోల్డింగ్ ఇవ్వాలో కన్ఫ్యూజ్ అయితే ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి, అలా కూడా వస్తుంది. అంటే సేమ్ అదే పద్ధతి, కాకపోతే కొంచెం విడివిడిగా చూపిస్తున్నాను. సో కంపల్సరీ ఎడ్జెస్కి రఫ్ అయితే ఇవ్వండి. రఫ్ కుట్టు అంటే తెలుసు కదా, వెనక్కి ముందుకు కలిపి కుట్టుకోవాలి, దానివల్ల అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి. సో కుట్టు లైన్ కనిపిస్తుంది కదా, అదే లైన్ పైన ఫోల్డింగ్ రావాలండి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. అంతే అండి, ఇలాగే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 సైడ్స్ కనేసి డివైడ్ చేసి పెట్టానండి. సో గోల్డ్ క్లాత్ కొంచెం ఉండే బార్డర్ క్లాత్, సో దానికి కూడా ఒక్కొక్కటిలాగా చేసి పెట్టాను. ఇంకా ఎక్కువ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డోరీకి ఎలా పెట్టి కుట్టాలో చూపిస్తున్నానండి. సో డోరీని మనం మధ్యలో పెట్టుకోవాలి. సేమ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసామో అలాగే చేసి డోరీని మధ్యలోకి పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇందాక కుట్టినట్టే అండి, కాకపోతే మనం ఇప్పుడు తాడుతో సహా కుడుతున్నాము. అంతే. ఇలాగ రఫ్ వేసాను చూసారు కదా, దానివల్ల మనకు అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసి మళ్ళీ కింద సేమ్ నేను ఇందాక ఎలా ఫోల్డింగ్ ఇచ్చానో అలాగే ఇవ్వాలి. అన్నీ సేమ్ ఒకటే పద్ధతి అండి, కాకపోతే అవే ఎక్కువ చేసి పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇప్పుడు తాడుకి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇంకా దీన్ని కూడా మనం సీదా వైపుకి తిప్పుకోవాలి. సో ఇది బార్డర్ క్లాత్ కదా, కొంచెం గట్టిగా ఉంటుంది, అని లాగితే వచ్చేస్తుందండి. ఇలాగే నేను ఇంకో దాన్ని కూడా కుట్టేశానండి. సో చూసారు కదా, మీకు రోజ్ పెడల్ లాగా కనిపిస్తుంది, ఇలా ఉంటుందన్నమాట లుక్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇంకా పింక్ కలర్ అవి కుట్టుకున్నాం కదండి. సో అవన్నీ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకోవాలండి. అంటే మనం కుట్టుకున్న రోజ్ పెడల్స్ లాగా ఉన్నాయి కదండి, అవి పెట్టేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ లాగా పెట్టుకోవాలి.
ఇప్పుడు సేమ్ నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని కుట్టుకోవాలండి. సో ఇదైతే మళ్ళీ మెషిన్ మీద రాదు, మనం చేత్తోనే సూదారం తీసుకొని కుట్టుకోవాలి. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే కుట్టుకోవాలండి. వేరే వాటికి కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి. సో మీకు తెలియాలని చెప్పేసి నేను పెట్టి చూపిస్తున్నాను. అండ్ 2 గోల్డ్ కలర్ కుట్టాం కదండి. సో అది నేను ఇక్కడ స్టార్టింగ్లో ఇలా డోరీకి మధ్యలో కుడుతున్నాను చూడండి. ఇప్పుడు నేను కుట్టే విధానం చూస్తే మీకు అర్థమైపోతుందండి. జస్ట్ ఇప్పుడు ఆ సమోసా క్లాత్ని ఆ డోరీ పైన పెట్టేసి 2-3 సార్లు కుట్లు తీసుకోవాలన్నమాట. అంటే డోరీని ఇంకా క్లాత్ని కలిపి ఇలా కుట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ పింక్ కలర్ క్లాత్ కుట్టడానికి నేను మళ్ళీ సూదారం డోరీ నుంచే తీస్తున్నాను చూడండి. మీరు ఇదే ఇంకో విధంగా కూడా కుట్టుకోవచ్చండి. అంటే ఏ క్లాత్కి ఆ క్లాత్ కుట్టేసి మనం ముడి అక్కడ కట్ చేయొచ్చు. నాకు డోరీ కొంచెం లావుగానే ఉంది కదా అని చెప్పేసి అందులో నుంచే తీసాను. సో సేమ్ ఇలాగే అండి, అన్నీ ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. ఇందాక నేను చూపించిన గ్యాప్ పాటిస్తూ కుడితే సరిపోతుందండి. ఇప్పుడు నేను మీకు చూపించింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉండి మీకు అర్థం కాకపోతే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో అడిగిన నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు తెలుస్తుందండి. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు బ్లౌజ్లో సైడ్ ఫిట్టింగ్ ఎలా వేయాలో చూడాలి అని ఉంటే ఇదే బ్లౌజ్కి నేను ఫిట్టింగ్ వేయడం కూడా చూపించానండి. సో ఆ వీడియో లింక్ కూడా మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.